జాగ్రత్త, అవన్నీ అక్కడ పేర్చి పెట్టండి, నేను వచ్చి లెక్క నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నానమ్మా. ఏం చేయమంటారమ్మా, మీ వదిన గారి పేరు పడలేకుండా ఉన్నానమ్మా. ఆవిడ మా వదిన కాదు, ఆవిడ భర్త చంటబ్బాయి కాదని తెలిసింది. అలాగా, అయితే చూసుకోండి ఎలా రెచ్చిపోతాను. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని నేను సన్మానం చేసుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోర్మోయ్, 4 రోజులుగా నా ప్రాణాన్ని పీచు మిఠాయిలా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నా తలచెదిరిపోయి మా ఆవిడ్ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని, మా 6 ఏళ్ల అమ్మాయిని దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించడం మొదలెట్టాను నేను. ఏంటి అలా మాట్లాడుతున్నారు? నోరెత్తే ఉంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను. ఇవి తవికలా? పిడకలు, నీ పాడి మీద పెట్టే పిడకలు. ఇవేమిటి? ఏమిటివి? ఇవి కదలా అంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి, ఇవి కదలా. నీ బొందని. ఎడిటర్ గారు, మీరు తిడుతున్నారని మా మామగారికి ఫోన్ చేసి చెప్తా, జాగ్రత్త. ఫోన్ చేస్తావా? వాయబ్బో, ఫోను చేసుకోవే. నీ మామగారికి కాదు, నీ బాబు గారికి చేసుకో. ఇదేమిటిది? ఇది నవల. దీని పేరేమిటి? కర్వేపదళము. చెప్పకండి. ఏమిటిది? ఇది మినీ కదా. చారు ఎలా కాతాలో పాత్ర చేసి చెప్పించి దీన్ని మినీ కథ అంటావా? అర్థం కదా.